నేనే మొన్న రీసెంట్ గా బంగారు కొండ అనే సాంగ్ చేస్తే యాక్చువల్లీ రాజుని ఫస్ట్ అనుకున్నాం మేము. రాజు ఆ టైంలో వాళ్ళ వైఫ్ కొంచెం బాగా స్టిట్ హగ్ సీన్లు ఉంటే ట్రిమ్ చేపిస్తుంది అంటే ఆ భయానికి ఎందుకు మనకు తలకాయ నొప్పి ఇవన్నీ పక్కన ఆ సాంగ్ పేరు కూడా చెప్తా. మీ అన్న నువ్వు ఇద్దరు ఫోన్ చేసి నేను ఒక్క నిమిషం ఆగండి బ్రదర్. కుమార్ అన్న ఏమనిపిస్తుంది అసలు? నువ్వు దగ్గర నుంచి చూసినావు, సౌందర్య కూడా నీకు క్లోజే, అసలు నీకేమనిపిస్తుంది? మీ వండి పెడితే తిన్నారు అనే విషయాలు కూడా తెలిసిన నిజమేనా? అమ్మాయి క్యారెక్టర్ అట్లాంటిదేనా? ఈ పిచ్చి పిచ్చి వేషాలు, అబ్బాయిలతో తిరిగి వేషాలు, ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి షూట్ లో మాత్రం ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య అమ్మాయి కూడా కాల్ చేసింది. అంటే అమ్మాయి నాకు చేసుకోవద్దు ఇలాంటిది మాత్రం అక్కడ గొడవ అయింది. అక్కడ కూడా షూట్ లో అంటే హక్ చేసుకోవద్దు అంటే షూట్ లో హక్ చేసుకోవద్దా? షూట్ లో హక్ చేసుకోవద్దు అలాంటివి చెయ్యొద్దు. ఎవరు చెప్పారు? సౌందర్య. రాజు అమ్మాయి అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం. అసలు ఎట్లా అంటే ఇంతకు ముందు ఒక సంబంధం కూడా వచ్చింది. నేను కూడా అన్నాను మంచి కట్నం ఇస్తా అంటారు కదా లింగ్, మరి ఆ అమ్మాయిని చేసుకోవచ్చు కదా అంటే లేడా లింగ్ ఈ రోజు నాకు కట్నం ఇస్తుండొచ్చు కానీ నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయి. సౌందర్య వల్లనే చనిపోయింది అనుకుంటున్నావా, లేదంటే శనిక ఆవేశం వల్ల చనిపోయింది అనుకుంటున్నా? నేనే మొన్న రీసెంట్ గా బంగారు కొండ అనే సాంగ్ చేస్తే యాక్చువల్లీ రాజుని ఫస్ట్ అనుకున్నాం మేము. రాజు నేను ఫోక్ ప్రొడ్యూసర్ని బేసిక్ గా. ఓకేనా అన్నప్పుడు చెప్పేది తల్లి ఆ టైంలో వాళ్ళ వైఫ్ కొంచెం బాగా స్టిట్ హగ్ సీన్లు ఉంటే ట్రిమ్ చేపిస్తుంది అంటే ఆ భయానికి ఎందుకు మనకు తలకాయ నొప్పి అంటే ఇవన్నీ విషయాలు మీకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కావచ్చు ఇవన్నీ. సాంగ్ పేరు కూడా చెప్తా. మీ అన్న నువ్వు ఇద్దరు ఫోన్ చేసి నేను ఒక్క నిమిషం ఆగండి బ్రదర్. ఆమె వర్షం నేను పక్కన ఉన్నా. మీ అన్న నువ్వు ఇద్దరు ఫోన్ చేసి ఓకే ఆ సాంగ్ లో నేను అన్న ఒక్క నిమిషం ఆమె వర్షం ఆమె చెప్పని వినాల్సిన బాధ్యత మనది. అన్నాను కుమార్ అన్నవి నేను మీకు ఎప్పుడు చెప్పిన అన్న మీరు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు అన్న మీరు నిజంగా అన్న మాట్లాడదాం నీతో మాట్లాడతా. ఓకే చెప్పేది వింటున్నారు కదా మీరు, మిమ్మల్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తా. కుమార్ అనే వ్యక్తి రాజుకు చాలా దగ్గర వ్యక్తి అండ్ సౌందర్య ఎవరైతే రాజు వైఫ్ ఉందో రాజు ఫ్యామిలీకి చాలా దగ్గర వ్యక్తి. ఆ సౌందర్య అనే అమ్మాయి వండితే ఇంట్లో అంటే చెల్లె వండిందా ఇంకా వండితే తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి చాలా దగ్గర. ఎందుకంటే ఈయన కూడా ఈ కుమార్ అనే వ్యక్తి కూడా సౌందర్యకి తెలుసు అసలు ఏంటి అంటే వీళ్ళిద్దరు ఏ విధంగా ఉండేటోళ్ళు. అంటే వీళ్ళే రూమ్ తీసుకొని ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఉండేవాళ్ళు, గుడి దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు బ్యాచులర్ గా. అసలు ఏం జరిగింది, ఈయన ఫీలింగ్ ఏంటి, ఈయన ఏమనుకుంటున్నాడు మరి? ఇప్పటి నుంచి ఇలా ఫ్యామిలీ ఇంటర్వ్యూలు చేసినప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాడు, ఈయన ముంగట్నే వీడియోలు చేస్తున్నాం. అసలు ఈయనకి ఏమనిపించింది ఈయన మాట్లాడదాం. ఓకే కుమార్ అన్న ఏమనిపిస్తుంది అసలు? నువ్వు దగ్గర నుంచి చూసినావు, సౌందర్య కూడా నీకు క్లోజే, అసలు నీకేమనిపిస్తుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ చేసుకుంటూ అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు నాకు ఇట్లాంటి సందర్భాలు కొన్ని వచ్చినాయి. రాజుతో నేను షేర్ చేసుకుంటే దానికి ఎందుకు అంత చేసుకుంటున్నాడు, లైట్ తీసుకొని నన్ను అంత చేసినాడు. సో సూసైడ్ చేసుకున్నా అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం ఎవ్వరం. ఓకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుస్తలేదు. ఓకే సౌందర్య నీకు బాగా క్లోజ్ ఫ్యామిలీ, మీ వండి పెడితే తిన్నారు అనే విషయాలు కూడా తెలిసిన నిజమేనా? సౌందర్య మీకు వండి పెట్టేదా? వండి పెట్టింది, అబద్ధం చెప్పొద్దు, వండి పెట్టింది. ఓకే అమ్మాయి క్యారెక్టర్ అట్లాంటిదేనా? ఈ పిచ్చి పిచ్చి వేషాలు, అబ్బాయిలతో తిరిగి వేషాలు, ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అలాంటిది అయితే నాకైతే తెలియదు. మేము బ్యాచిలర్ గా ఉన్నప్పుడు కూడా తన డ్యూటీ ఉన్నప్పుడు డ్రాప్ చేసేవాడు, పికప్ చేసుకునేవాడు. మీకు ఏమైనా వండి పంపించేదా అమ్మాయి? వాళ్ళ ఇంట్లో వండి కూడా పంపించేది. ఓకే అంటే నేను రెగ్యులర్ గా అక్కడనే ఉండకపోదు, ఏదో మూడు బాగాలేనప్పుడు రూమ్కి వచ్చేవాడిని, అతనితో 2 days ఉండేవాడిని, మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. ఓకే ఇప్పుడు అంటే సౌందర్య అందరూ అంటే వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సౌందర్యది ఏమైనా తప్పు ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు రాజు ఎందుకు సూసైడ్ చేసినారు మీరు అనుకుంటున్నారు? సార్ అర్థం అవ్వట్లేదు అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంటా అనేది. అసలు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలిగేషన్ చేస్తున్నారు సౌందర్య మీద, సౌందర్య మంచిది కాదు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, బూతులు మాట్లాడుతుంది, అమ్మాయి అసలు మంచిది కాదు అంటున్నారు. మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి మీరేం చెప్తారు ఈ విషయంలో? అంటే నాకు ఒక షూట్ లో మాత్రం ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య అమ్మాయి కూడా కాల్ చేసింది. అంటే అమ్మాయి నాకు చేసుకోవద్దు ఇలాంటిది మాత్రం అక్కడ గొడవ అయింది. అక్కడ కూడా షూట్ లో గొడవ అయింది. అతను కొలాబరేషన్ కూడా డిలీట్ చేసుకున్నాడు ఇమీడియట్. అంటే హక్ చేసుకోవద్దు అంటే షూట్ లో హక్ చేసుకోవద్దా? షూట్ లో హక్ చేసుకోవద్దు అలాంటివి చెయ్యొద్దు. ఎవరు చెప్పారు? సౌందర్య. ఇద్దరు ఎవరు మాట్లాడినరో మా బామ్మది కూడా మాట్లాడుతుంటారు. నేను చెప్తే అసలు మీరు వినరు, ప్రమోషన్ చేయలేదు అంటారు మళ్ళీ అని ఇమీడియట్ గా అది కొలాబరేషన్ కూడా తీసేసిండు అతను. ఓకే అతని అకౌంట్ లో కూడా పోస్ట్ కూడా లేదు. ఓకే
అంటే అంతకన్నా ముందు నుంచి కూడా నీకు పరిచయంగా పెళ్లి కానప్పటి నుంచి కూడా నీకు సౌందర్య కూడా తెలుసాను. తెలుసు. అంటే నిజంగా అంటే అన్న ఇక్కడ ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్లనే, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. జెన్యున్ గా సౌందర్య అట్లాంటిదేనా? అబ్బాయిల పిచ్చున్న అమ్మాయినా? మీకు తెలిసి పెళ్లి కాక ముందు నుంచి మీకు తెలుసు కదా సౌందర్య? మీరు ఒకసారి నాకు తెలిసి అయితే అట్లా ఏం కాదు. అట్లాంటిది అని తెలిస్తే గడ్డం రాజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ చేసుకోకపోదు. మరి ఈ రోజు అమ్మాయి మీద ఒక నింద పడ్డది, అమ్మాయి అట్లాంటిదే, అబ్బాయిలు ఇల్లీగల్ ఎఫైర్లు ఉన్నాయి అనేది చెప్తున్నారు. నాకు తెలిసి అయితే ఒకవేళ అమ్మాయి అలాంటిది అయితే గడ్డం రాజు అసలు పెళ్లి చేసుకోక ఉంటుండే, అట్లనే ఉంటుండే, వేరే అమ్మాయిని చేసుకుంటుండే. అంటే ఏంది వాస్తవంగా రాజు అమ్మాయి అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం. అసలు ఎట్లా అంటే ఇంతకు ముందు ఒక సంబంధం కూడా వచ్చింది, మంచిగా కట్నం ఇస్తాం మంచిగా అంటే నాతో అన్నాడు. నేను కూడా అన్నాను మంచిగా కట్నం ఇస్తా అంటున్నారు కదా లింగ్, మరి ఆ అమ్మాయిని చేసుకోవచ్చు కదా అంటే, లేడా లింగ్ ఈ రోజు నాకు కట్నం ఇస్తుండొచ్చు కానీ నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయి, నాకు ఎప్పుడైనా డబ్బులు వస్తాయి ఎట్లయినా సంపాదించుకుంటాను కానీ నన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఉండాలి కదా అని అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు అన్న ఇక్కడ ఒక ఆడపిల్ల లైఫ్ ఏదైనా కావచ్చు. అంటే మీరు నాకు నిన్న ఫోన్ చేసి ఏడ్చుకుంటా మాట్లాడుతుంటే అసలు నేను యాక్చువల్గా గుర్తుపట్టలే. మీరు శ్రీశైలంలో కలిసిరు, నేను గుర్తుపట్టలే. ఇలా కార్లో వచ్చేటప్పటి దాకా నేను గుర్తుపట్టలే. అన్న శ్రీశైలం కలిసాం అనేదాకా నేను ఎన్నో చూసినా అనుకున్నా. అంటే నేను ఏమంటున్నాడన్నా, ఆ అమ్మాయి వండి పెడితే ఆ చేయి నుంచి తిన్న విశ్వాసంతో అని చెప్పు. వాస్తవంగా ఇప్పుడు రాజు అనే వ్యక్తికి షార్ట్ టెంపర్ ఉండేదా? ఉండేది. షార్ట్ టెంపర్ ఉంది. ఉండేది. ఓకే, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో తన తప్పు లేనిది అసలు ఎవరేమన్నా పడేటోడు కాదు. తప్పుంటే సైలెంట్ గా ఉండేవాడు. తన తప్పు లేనిది ఎవరేమన్నా అసలు ఎంత పెద్దోడైనా అసలు ఇక చూడకుండే. ఓకే, తన తప్పుంటే సైలెంట్ గా ఉండేవాడు మళ్ళీ. ఓకే ఓకే అన్న, ఈ సంఘటన ఏ విధంగా చూడొచ్చు? ఈ రోజు మన మధ్యలో రాజు లేడు, ఊహించుకోలేకపోతున్నాం. ఇంకా లేడు అంటే అసలు నమ్మలేకపోతున్నాం. సౌందర్య వల్లనే చనిపోయింది అనుకుంటున్నావా, లేదంటే శనిక ఆవేశం వల్ల చనిపోయింది అనుకుంటున్నావా? ఇంత ఏమైనా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చినా ఏది అయినా విడిపోతే అదొకటి ఆప్షన్ ఉండే. కానీ సూసైడ్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు నిన్ను చూడలేము, నువ్వు లేవు కదా. ఇప్పుడు మీ అమ్మకు దూరమైనావు, మీ నాన్నకు దూరమైనావు, మీ అన్నకు దూరమైనావు, నువ్వు చేసుకున్న పిల్లానికి దూరమైన. ఓకే, మీ ఇద్దరి మధ్యలో గొడవ ఉంది, విడిపోతే ఒక ఆప్షన్ ఉంది కదన్న అక్కడ. అవును, ఏదైనా ఇష్యూ ఉంటే విడిపోవడానికి ఆప్షన్ ఉంది కదా. ఓకే, ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకునేది అనేది. ఈ రోజు రాజు అనే వ్యక్తి చనిపోవడం వల్ల ఆ అమ్మాయి మీద పెద్ద ఒక అభాండం అనేది పడ్డదనుకోవచ్చా? పడ్డదని 100% పడ్డదనుకోవచ్చా? ఇంకోటి వీళ్ళు చేసిన తప్పు కూడా అక్కడికి కార్యక్రమానికి వెళ్ళేది ఉండే. వీళ్ళు కుట్టనుండే మీ వాళ్ళే కదా. ఇంకోటి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి కదా. అవును, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అంత ఇష్టపడ్డావు, లాస్ట్ చివరి చూపు కూడా నువ్వు పోలేమంటే అందరూ ఎట్లా చూస్తారన్న దీన్ని? అందరి డౌట్ అదే. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నారంటే కూడా అదే మేజర్ డౌట్. అదే దీన్ని ఏ విధంగా అంటే ఆ అమ్మాయి చెప్పేది కూడా మీరు విన్నారు ఇప్పటిదాకా. మేము భయపడ్డాం, యాక్చువల్గా కొంచెం భయప్రాంతాలకు గురైనాం, మాకు కొంచెం సపోర్ట్ లేకుండే, అది మా తప్పే అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే భయపడడం అంటే హాస్పిటల్లో మీరు ఉన్నారని మేము చూసినాం కూడా. అంటే ఏదైనా అనేటోళ్ళం అయితే అక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నాం అక్కడ. ఇప్పుడు వాళ్ళు చెప్పేది నమ్మొచ్చు అంటావా నమ్మొద్దు అంటావన్నా? సౌందర్య చెప్పేది నేను ఆ దాన సంస్కారాలకు మేము రేపు పొద్దున అవుతుందేమో అనుకున్నాము, దీనివల్ల మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు అని వాళ్ళు చెప్పే మాటలు నిజమంటావా అబద్ధం అంటావా? అప్పటికే బాడీ కొంచెం వాపు వచ్చేసింది హాస్పిటల్లో ఉన్నప్పుడే. ఆల్రెడీ చేస్తారని నేను కూడా అసలు చేస్తారు, మార్నింగే చేస్తారు కదా అని. నా హెల్త్ కూడా బాగాలేకుండే, నేను కూడా వెళ్ళేవాడిని. నా హెల్త్ బాగాలేక నేను ఎవరు వెళ్ళట్లేరని, వెహికల్ కూడా లేదని నేను రిటర్న్ అయిపోయినా. నేను కూడా మార్నింగ్ చేస్తుండొచ్చు అని అనుకున్నా, కానీ ఇక్కడ హాస్పిటల్నే కొంచెం బాడీ వాపు వచ్చిందని చెప్పిండ్రు. అన్న ఇది ఎంతొద్దు, 1 to finish. నువ్వు దగ్గర వ్యక్తివి, రాజుతోని చాలా దగ్గరగా ఉన్నావు, సౌందర్య కూడా చాలా దగ్గర ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నా, ఇక్కడ సౌందర్య తప్పుందా లేదంటే శనిక ఆవేశంతో చెప్పండి అనుకుంటున్నారా? అదే ఆవేశంతో నేను చేసింది మాత్రం ఆవేశంతోనే. అట్లా చేసుకోకుండా ఉండాల్సింది. ఒకరికి కాకుండా ఒకరికి ఫోన్ చేసినా ఏమైంది ఏంది అనే మేము అడిగేవాళ్ళం. మీ విషయాలలో కూడా పెళ్లికి రాలేదని మీ ఫోన్ ఎత్తకపోతే కూడా లేపని కూడా అమ్మాయి చెప్పే సందర్భం చెప్పినదని చెప్తుంది సౌందర్య కూడా. మీతో మాట్లాడలేదు నిజమేనా? అమ్మాయి చెప్పింది మీతో మాట్లాడలేదంట? మాట్లాడలేదు. నేను ఎన్ని 100 సార్లు చేసినా 50 సార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రీసెంట్గా 15 days బ్యాక్ ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసిండు. ఓకే చూసారు కదా. ఎందుకంటే కుమార్ అనే వ్యక్తికి సౌందర్య తెలుసు, సౌందర్య అన్నం పెడితే వండి పెడితే తిన్నోడు కాబట్టి పెళ్లి కాకముందు నుంచి ఈ ఎవరైతే రాజు ఉన్నాడో గడ్డం రాజు వీళ్ళు జాన్ జిగిరీలు, వీళ్ళు కూడా చాలా దూరం నుంచి పిలిపేయడం జరిగింది. నేను వాస్తవాలు తెలవాలి కాబట్టి. ఓకే, నేను ఏమంటున్నా అంటే నిందె లేనిది బొంద దిగదంటారు, సామెతలు ఊరికే రాలి. నిందె లేనిది బొంద దిగదంటారు. వాస్తవంగా వాళ్ళకి తప్పుంది. ఏదైతే కార్యక్రమాలు ఉన్నాడో అదొక్కటే పాయింట్, దీన్ని తప్ప ఇంకోటి అడగలేకపోతున్నాం. ఓకే,
ఆ అమ్మాయి డైరెక్ట్ గా చెప్తుంది, నేను ఎవరితోనైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎవిడెన్స్ తీసుకురండి, నేను రెడీ అని చెప్తుంది. ఓపెన్ ఛాలెంజ్. నేను కూడా అంటున్నా, ఎందుకంటే ఊరికే మా మీద నిందలేసారు కదా, మా ఊడు పోయిండు, మేము ఏదైనా వేరేటోడి మీద బురదలే ప్రయత్నం చేస్తామంటే మాత్రం 100% ఇది కరెక్ట్ కాదు. మీకు ప్రతి ఒక్కటి క్లారిటీ ఇచ్చినా అని అనుకుంటున్నా, బిగినింగ్ టు ఎండింగ్ వరకు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.